దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాలు చదువుకుందాము. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 28వ అధ్యాయము 9వ వాక్యము చివరి లైన్ మనం చదువుకున్నప్పుడు, ఆయనను వెతికిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమవును. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆయనను వెతికినప్పుడు ఆయన మనకు ప్రత్యక్షమవుతారు. ఆయనను వెతకటం అంటే ప్రార్థన చేయటం. ఎవరైతే ఆయనకు ప్రార్థన చేస్తారో వారికి ఆయన ప్రత్యక్షమవుతారు. భక్తులైన దావీదు అంటారు, దేవా నీవే నా దేవుడను, వేకువని నిన్ను వెతకదును. అంటే ఉదయకాలము ఆయన వెతకాలి, మధ్యాహ్నమందు వెతకాలి, రాత్రి వేళ సమయమందు ఆయన వెతకాలి. మనకు అనుకూలమైన ప్రతి సమయమందు ఆయన వెతికినప్పుడు ఆయన మనకి ప్రత్యక్షమవుతారు. నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపంగా ఉండే దేవుడని మనము వాక్యము గమనిస్తూ ఉన్నాము. కనుక నీవు దేవుణ్ణి వెతకగలిగితే ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. నువ్వు ఎందు నిమిత్తము దేవుణ్ణి వెతికి ఉన్నావో, నీ బాధను తీర్చుటకు, నీ కన్నీరు తుడుచుటకును, నీ హృదయంలో గూటు కట్టుకుని ఉన్న వేదన తొలగించడానికి, నీ హృదయంలో ఉన్న బాధ వేదన తొలగించడానికి, నీ కష్టకాలంలో నీకు చేయూతనిచ్చి, నీకు ఉత్తరం ఇచ్చి, నిన్ను విడిపించడానికి, నిన్ను గొప్ప చేయడానికి ఆయన నీకు ప్రత్యక్షమవుతారు. బైబిల్ గ్రంథంలో ఒక సందర్భాన్ని ఈ సమయమందు మనం జ్ఞాపకం చేసుకుంటే, భక్తుడైన దావీదు ఇశ్రాయేలు మీద రాజ్య పరిపాలన చేసిన తర్వాత ఆ స్థానము సొలొమోనుకు దక్కుతుంది. సొలొమోను ఇశ్రాయేలు మీద రాజుగా నియమింపబడి పరిపాలన చేయించు ఉన్నప్పుడు ఒక రాత్రి వేళ సమయమందు దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకేమి కావాలి అని అడిగినప్పుడు సొలొమోను చెప్తారు, నా తండ్రి అయిన దావీదు ఇశ్రాయేలు మీద రాజుగా ఉండి పరిపాలన చేశాడు. నేను రాజుగా ఆ స్థానం మీద కూర్చొని పరిపాలన చేయుచున్నాను. అంత వివేకము జ్ఞానము నాకు లేదు. ప్రజల యొక్క క్షేమాన్ని చూచుటకును, వారి కార్యక్రమాలన్నీ కూడా చక్కదిద్దడానికి అంత జ్ఞానం నాకు లేదు. జ్ఞాన వివేకం నాకు అనుగ్రహించు అని దేవుని అడిగినప్పుడు దేవుడు సొలొమోనుకి అలాగనే జ్ఞాన వివేకం అనుగ్రహిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సొలొమోనుకి దేవుడు ఎందుకు ఆ జ్ఞాన వివేకమును అనుగ్రహించారంటే, దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమయ్యాడు కనుక. ఈ మాట వింటున్న నీవు నీకు అనుకూల సమయమందు దేవుణ్ణి నీవు వెతకగలిగితే ఆయన నీకు ప్రత్యక్షమవుతావు. నీ విషయాలని ఆయనకు చెప్పుకుంటే, నీ గూడంతా ఆయనకు తెలియపరచుకుంటే, నీకున్న సమస్యలు విడిపిస్తాడు, తగిన జ్ఞానం ఇస్తాడు, వివేకం ఇస్తాడు. దేవుని ఆత్మ ద్వారా ఆత్మీయ జీవితంలో నిన్ను బలపరిచి ఆత్మీయ జీవితంలో నిన్ను ముందుకు నడిపిస్తాడు. కనుక ఈ మాటలు వింటున్న మనమందరం కూడా దేవుణ్ణి వెతకగలిగితే ఆయన మనకి ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమైన దేవుడు మన అవసరాలు తీరుస్తారు, అక్కలు తీరుస్తారు, ఆశీర్వాదాన్ని కలిగిస్తారు, నడవలసిన మార్గం నడిపిస్తారు, చేరవలసిన గమ్యానికి చేరుస్తారు, సంతోషాన్ని ఆనందాన్ని కలిగించి ఆయన కొరకి లోకంలో సాక్షిగా నిలబెట్టిన దాకా. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, ఆశ్చర్యకరుడా, స్తోత్రం. మా బ్రతుకు దినములన్నిట మేము మిమ్మల్ని వెతుకుటకు సహాయం అనుగ్రహించండి. అయినా మీరు మాకు ప్రత్యక్షమైనప్పుడు మీ దీవెన, మీ ఆశీర్వాదం పొందుకోవడానికి సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి వారు ఆ దిశగా ఆశీర్వదించి మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి అని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక.